ఇదే మీ ఇల్లా? బెల్ నొక్కండి. ఏమైంది? ఎక్కడా లేదు. ఏంటి ఎవరు లేరా? మా నాన్న ఉంటే ఫోన్తో ఉంటాడు, లేకపోతే బాత్రూంలో ఉంటాడు. ఇట్లండి. ఎక్కడికి వెళ్ళావే? ఎంతసేపు బతకాలి నేను? సారీ మా ఇంట్లోనే ఉన్నారు. ఏం సార్, డాక్టర్ అయి ఉండి పేరెంట్స్ వెతుకుతారని తెలీదా మీకు? సార్ తప్పే, మనసు విప్పి మాట్లాడుతున్నారు. క్యాషువల్గా అలా వింటూ. మీరు తప్పుగా అనుకోకపోతే ఓసారి పిల్లల్ని తీసుకుని మా హాస్పిటల్కి రండి. కొన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇది నా కార్డు. సార్ తప్పకుండా రండి, వస్తాను. సారీ. బాగుంది సార్. ఈ మధ్య డాక్టర్లు ఇల్లు వెతుకుంటూ వచ్చి పేషెంట్లను పట్టుకుంటున్నారు. గుడ్ బిజినెస్ సార్. ఎంతో మంది డాక్టర్స్ని కలిసాం, ఎన్ని కన్సల్ట్ చేస్తే పోలా? డాక్టర్, చిన్న పెయిన్ వచ్చినా కూడా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా భయంగా ఉంటుంది. ఎంతో మంది డాక్టర్లను కలిశాను, అందుకే మీరు ఇచ్చిన విజిటింగ్ కార్డు కూడా పారేశాను. సారీ డాక్టర్. పర్వాలేదండి, ఒక్కో సమస్యకి ఒక్కో డాక్టర్ ఉన్నారు. మీ సమస్యకి తగ్గ డాక్టర్ని చూడకపోవడమే మీ ప్రాబ్లం అనుకుంటా. కొంతమంది పేరెంట్స్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని హైపర్ యాక్టివ్గా ఉన్నారని చెక్ చేస్తున్నారు. హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని అమ్మా నాన్నల పోలిక అని క్యాషువల్గా వదిలేస్తున్నారు. రెండు తప్పే. డాక్టర్, ఫీజు ఎంత మీరు తీసుకుంటారు? ఎంఆర్ఐ స్కాన్ ఫ్రీ అనా డాక్టర్? ఇప్పుడెందుకు అవన్నీ? ఎందుకంటే డాక్టర్, తల నుంచి కాలు వరకు ఎక్స్రే, స్కాన్ అన్ని టెస్టులు తీయించండి డాక్టర్. ఎందుకండి ఇవన్నీ? అల్లరి చేయడానికి స్కాన్ తీయడానికి ఏంటి సార్ సంబంధం? ఐ మీన్ కోప్పడకండి, బట్ చిన్న పిల్లలను ఒకే ఒక కారణానికి అందరూ మోసం చేయడమేనా? టాయ్స్ అమ్మే వాళ్ళ నుంచి స్కూల్ నడిపే వాళ్ళ వరకు డ్రెస్ అమ్మేవాడు కూడా మోసం చేస్తున్నాడు సార్. మాకు 500 బిల్ వేస్తే పిల్లలకి 1550 రూపాయలు వేస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లకి ప్రాబ్లం ఏంటి అని అడగడం పొరపాటు, అంతే. వీళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బు గుంజాలా అనే ఆలోచనతోనే ఉంటారు. మేమేం పాపం చేశాం సార్? ఇంత ఎమోషనల్ అయితే మీకు ఫ్రీగానే ఒకటి వచ్చేస్తుంది సార్. ఏంటది? ప్రెషర్. అది ఆల్రెడీ ఫుల్గా ఉంది సార్. ఇంతకీ ఆ పిల్లల ప్రాబ్లం ఏంటి? ఆ పిల్లల్ని ట్రీట్ చేయడానికి ముందు వాళ్ళ పేరెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ముందు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. స్ట్రెస్ యొక్క హైట్స్ లో ఉన్నారు. ఆ బ్యాంక్ మేనేజర్కి అయితే స్ట్రెస్ తారాస్థాయిలో ఉంది. పాపం పద్మవాడు. ఇదంతా ఒక మీటింగ్ లో సరయ్యేది కాదు. సరిగాని బాగా టైర్డ్ గా ఉంది, భయంకరమైన ఆకలి. అఖిల్, బిల్ గేట్స్ గురించి ఏమనుకుంటున్నారు? బిల్ గేట్స్ వరల్డ్ లోనే గొప్ప ధనవంతుడు. అంబానీ కంటే 10 రెట్లు డబ్బు గలడు. అంత డబ్బు మన దగ్గర ఉంటే మనకు పిచ్చి పట్టేస్తుంది. మైకేల్ జాక్సన్? ఓ, మైకేల్ జాక్సన్ కి నేను పెద్ద ఫ్యాన్ సార్. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన పోస్టర్స్ అన్ని నా రూమ్ లో అంటించుకునేదాన్ని సార్. వాట్ గ్రేస్, వాట్ స్టైల్. ఆయన షోస్ అన్ని టీవీలో వచ్చేటప్పుడు ఐ నెవర్ యూస్ టు మిస్ ఇట్. కృష్ణుడు అంటే మీకు ఇష్టమేనా? అచ్చచ్చో, కృష్ణుడిని నచ్చని వాళ్ళు ఉంటారా? ఇప్పటికీ ఆ సీరియల్ ఇష్టపడి చూస్తాను. ఆ కృష్ణుడు మొదలుకొని బిల్ గేట్స్, మైకేల్ జాక్సన్, టామ్ క్రూజ్, జిమ్ క్యారీ, ఐన్స్టీన్, మన దేశంలోనూ ఎంతో మంది జీనియస్లున్నారు. వాళ్ళందరూ కూడా హైపర్ యాక్టివ్ గా ఉన్నవాళ్లే. వీళ్ళందరిలోనూ ఉన్న మోస్ట్ స్పెషల్ పర్సనాలిటీ మీ అబ్బాయిలోనూ ఉంది. ఏమంటున్నారు సార్? ఎస్, ఐఎమ్ సీరియస్. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని మీరు నమ్మాలి అంటే ముందు మీరు వేసుకున్న అద్దాలని తీయాలి. అరే ఏమండి, నేను చెప్పేది మీ కళ్ళద్దాల గురించి కాదు, మీకు మీ పిల్లలకి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ అనే అర్థం గురించి. యూ కెన్ మ్యాచ్ దిస్. ఓకే, మీ పిల్లకున్నది వ్యాధో డిసీజో ఏం కాదు. తన పర్సనాలిటీలో అదొక భాగం. మీ పిల్ల స్పెషల్ కిడ్ ఏం కాదు, షీఈ్ ఎ సూపర్ కిడ్. ఇన్ఫాక్ట్ మేము దాన్ని ADHD అని అంటాం, అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. రోజు బయటకు వచ్చేద్దామా? పిల్లల్ని పుస్తక జ్ఞానానికే పరిమితం చేయకుండా వాళ్ళకి లోక జ్ఞానాన్ని నేర్పుదాం. ఇది ఎప్పటికి సర్దుకుంటుంది? పోను పోను సర్దుకుంటుందండి. మీ క్లినిక్ స్కూల్లా ఉంది సార్.